మహేష్ గారు నమస్కారం. నమస్తే శిరీష మేడం. మహేష్ గారు, మనం గతంలో సిగ్నేచర్ స్టూడియోలో ప్రీవియస్ ఎపిసోడ్లో చర్చించాము టాటా ఇన్సూరెన్స్ పాలసీ గురించి. అసలు ఇన్సూరెన్స్ అనేది ఒక ఆషామాషి వ్యవహారం కాదు, ఇది డబ్బుతో ముడిపడిన వ్యవహారం. అసలు ప్రజలు నమ్మకంతో కట్టాలి అంటే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. కానీ టాటా అనేది ఒక నమ్మకానికి ఒక ప్రతిరూపం. సో బ్రాండ్ సో టాటా ఇన్సూరెన్స్ పాలసీ గురించి మీరు గతంలో చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది నాకైతే. అంటే ఇన్సూరెన్స్ పాలసీ కావచ్చు, ఆ ప్రీమియం కూడా చాలా తక్కువ, అదేవిధంగా వచ్చే బెనిఫిట్స్ చాలా బాగున్నాయి. ఒకవేళ ఏదన్నా హాస్పిటలైజ్ అయితే మీరు కస్టమర్స్తో, క్లయింట్స్తో మీరు వ్యవహరించే విధానము, వారికి ఇన్ టైంలో చక్కగా అమౌంట్ వచ్చేలా చేయడం కానీ, వాళ్ళ పట్ల ఒక నిబద్ధతతో, అంటే పాలసీ కట్టించేసాం మనం ఎక్కడో మాయమైపోయామని కాకుండా ఆ సర్వీస్ చేసే విధానం కానీ చాలా చక్కగా చెప్పారు. నిజంగా సో ఎగ్జైటింగ్ అండ్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. మీ పాలసీ విధానాలు కావచ్చు. ఒక్కసారి మళ్ళీ ఆ ఎపిసోడ్ చూడని వారి కోసం మీరు అసలు టాటా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఒక్కసారి బ్రీఫ్గా చెప్పండి మహేష్ గారు. ఇన్సూరెన్స్ అంటే ఇంతకుముందు అవగాహన లేదు. మనం ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే అవగాహన వచ్చింది. చాలా వరకు పాజిటివ్గా వాళ్ళు ఇప్పుడు పాలసీస్ పెరిగినాయి, ప్రీమియమ్స్ తీసుకుంటున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు అవగాహన పెరిగిన కొద్ది ఏమైందంటే జనాల్లో ఇది ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్లే, అంటే ఇంతకుముందు ఏం ఆలోచన ఉందంటే ఒక మనిషి పోతే నామినీకి బెనిఫిట్ వస్తుందనే కోణంలో చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అవగాహన మనం కల్పించిన తర్వాత ఇది ఒక ప్రొటెక్షన్, ఇది ఏంటంటే వెల్త్ ప్రొటెక్షన్, అంటే మనకి ఆర్థిక భద్రత లాగా మనం అర్థం చేసినాం వాళ్ళకి. ఆ పాయింట్ మిస్ అవుతున్నారు, ఇది ఆర్థిక భద్రత అనే పాయింట్ ని మిస్ అవుతున్నారు. ఫైనాన్షియల్ ప్రొటెక్షన్. కాబట్టి వాళ్ళకి అవగాహన వచ్చింది, ఇప్పుడు పెరిగినాయి. ప్లస్ మన టాటాలో ఏంటంటే సర్వీస్ బాగుంటుంది. టాటా అంటే నమ్మకమైన సంస్థ ఫస్ట్, రైట్? కాబట్టి టాటాలో మనకి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కంటే మనం 10% గ్రోత్లో ఉన్నాం పాలసీస్ విషయంలో. ప్లస్ మన దాంట్లో బెనిఫిట్స్ కూడా కంపేర్ టు అదర్ కంపెనీస్తో పోల్చుకుంటే మన దాంట్లో 3 బెనిఫిట్స్ ఒకే పాలసీలో ఇచ్చాము కూడా. ఏంటంటే రిస్క్ బెనిఫిట్ ఒకే దాంట్లో, రిస్క్ బెనిఫిట్ ప్లస్ రిటర్న్స్ ప్లస్ హెల్త్, వెల్త్, రిస్క్ 3 దీంట్లోనే కల్పించాము. కాబట్టి ఈ పాలసీ బాగా సేల్ అవుతుంది. ప్లస్ మనం ఇచ్చిన సర్వీస్ తర్వాత పాలసీ మనం ఏదైతే చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చే సర్వీస్ కూడా చాలా బాగుంది, కాబట్టి పెరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమన్నా మనం దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో నమ్మకాన్ని కలిగించడంలో కూడా మీరు చాలా సక్సెస్ అయ్యారంట. 100%. అయితే ఇప్పుడు రిక్రూట్మెంట్ విషయానికి వస్తే, ఇప్పుడు ఈ పాలసీదారులని, క్లయింట్లని ఎట్లా సంప్రదిస్తారు, అంటే ఎట్లా ఏజెంట్స్ని రిక్రూట్ చేసుకుంటారు? ముఖ్యంగా నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారు. అలాగే ఉద్యోగం చేస్తూ కూడా వారికి వచ్చే ఆదాయం సరిపోక పార్ట్ టైం ఏదన్నా చక్కటి జాబ్ ఉంటే బాగుండు, మనకి బెనిఫిట్స్ ఇచ్చే జాబ్ ఉంటే బాగుండని. సో అట్లాంటి వారికి ఈ ఇన్సూరెన్స్ పాలసీ అనేది, ఆ ఇన్సూరెన్స్ రంగం అనేది ఎట్లాంటి బెనిఫిట్ ఇస్తుందంటారు? ఎట్లా ఎంచుకోవచ్చు అంటారు అసలు ఈ రంగాన్ని? దీంట్లో ఏంటంటే డబ్బు సంపాదించడానికి 4 మార్గాలు ఉంటాయి. జాబ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్. 4 విధాలుగా డబ్బు సంపాదించవచ్చు. ఓకే. ఎప్పుడు కానీ మనము 2014లో ఒక సర్వే జరిగింది. ఏంటంటే సకల జనుల సర్వే, అంటే ప్రతి ఇంటింటికి సర్వే జరిగింది. అసలు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, జాబ్ బిజినెస్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారని జరిగినప్పుడు నేను ఆ సర్వేలో పాల్గొన్నప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే 90% పీపుల్ జాబ్లోనే ఉన్నారు, 10% పీపుల్ మాత్రమే బిజినెస్ చేస్తున్నారు. ఈ 10% ఉన్న బిజినెస్ ఓనర్స్ అందరికీ ఓన్ హౌసెస్ ఉన్నాయి. 90% పీపుల్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళందరూ రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నారు. అంటే నాకు అక్కడ అర్థమైపోయింది ఏంటంటే జాబ్లో ఉన్నంత కాలం కనీసం ఇల్లు కూడా కొనలేము మనం. అంటే ఇప్పుడు జాబ్ బెస్ట్ అంటారా, బిజినెస్ బెస్ట్ అంటారా? బిజినెస్సే బెస్ట్. ఓకే. ఎందుకంటే సపోజ్ జాబ్ చేసామనుకోండి, పర్ మంత్ 50,000 సంపాదిస్తున్నాం అనుకుంటాం, సంవత్సరానికి 6 లక్షలు. అతను ఒక 30 సంవత్సరాలు కష్టపడతాడు, అంటే జీవితాంతం అతను కష్టపడితే వచ్చేది 1,80,00,000. అంతే కదా? 1,80,00,000 అంటే ఇప్పుడు అమీర్పేటలో కనీసం ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాదు, అవునా? మరి మన డ్రీమ్స్, ఫ్యామిలీ డ్రీమ్స్, పిల్లల కళలు, చదువులు, ఇలాంటి ఖర్చులు. కాబట్టి మనం జాబ్ చేసినంత కాలం రిచ్ కాలేము. మనం రిచ్ కావాలంటే 100% బిజినెస్ ఓనర్ అన్న ఉండాలి, లేదంటే ఇన్వెస్టర్గా ఉండాలి. ఓకేనా? మరి మన దగ్గర ఫస్ట్ జాబ్ చేస్తున్నాము. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మేడం, ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళకి ఫ్యూచర్ గురించి అవగాహనే ఉండదు. ఫ్యూచర్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు జాబ్ చేయరు. ఫ్యూచర్లో ఏదైనా సాధిద్దాము అనుకునే వాళ్ళు జాబ్ గురించి ఆలోచించరు. జాబ్ చేసే వాళ్ళు ఫ్యూచర్లో ఏదైనా సాధించామనే ఆలోచనే ఉండదు. కాబట్టి ఏమైనా సాధించాలంటే
రిచ్ కావాలంటే, డబ్బు సంపాదించాలంటే, బిజినెస్ ఓనర్ కావాలన్నా, ఇన్వెస్టర్ కావాలన్నా మనము ఆలోచన జాబ్ నుంచి మనం ఆలోచన మార్చుకోవాలి. బిజినెస్ ఓనర్గానన్నా కావాలి, లేదంటే ఇన్వెస్టర్గా కావాలి. అలాంటి వాళ్ళకి, అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అనేది ది బెస్ట్ మేడం. కాబట్టి నేను ఏమంటానంటే దీంట్లో కూడా, మన దాంట్లో కూడా ఇన్సూరెన్స్ కూడా ఎందుకు బెస్ట్ అంటానంటే చాలా బిజినెస్లు ఉన్నాయి. అవును, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు అంటున్నట్టుగా రియల్ ఎస్టేట్ ఉంది, ఇతర వ్యాపారాలు ఉన్నాయి. సో అక్కడ ఎంచుకోవడం కంటే కూడా ఎందుకు బెస్ట్ అంటారు? కారణం ఏంటి? ది బెస్ట్ అంటున్నారు కదా. ఎస్ మేడం, ఇప్పుడు మనము రియల్ ఎస్టేట్ కూడా మంచి బిజినెసే, కానీ అది పాలిటిక్స్ మీద ఆధారపడ్డది మేడం. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, రియల్ ఎస్టేట్ లేదు, జీరో, అసలు కొన్ని వాళ్ళే లేరు ప్లాట్లు, అవునా? కానీ ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ తీసుకోండి, ఇది ఒక పాలిటిక్స్ మీద ఆధారపడలే, ఒక ప్రొడక్షన్ మీద ఆధారపడలే. ప్రతి మనిషికి ఏదో ఒక విధంగా ఇన్సూరెన్స్ పాలసీ అవసరమే. అది ఆర్థిక భద్రతకి కానీ, లేదంటే ఇన్వెస్ట్మెంట్కి కానీ, పిల్లల చదువులకు కానీ, పిల్లల పెళ్ళిళ్ళ కోసం కానీ, ఇవన్నీ ఆపర్చునిటీ మనం ఇన్సూరెన్స్లో కల్పిస్తున్నాం కదా, రైట్? కాబట్టి ఏదో ఒక పాలసీ వాళ్ళకి అవసరం, ఓకే, రైట్? ఇది మనుషులు పుడుతూనే ఉంటారు, ఇన్సూరెన్స్ అవసరం అవుతూనే ఉంటాయి, ఇన్సూరెన్స్ కడుతూనే ఉంటారు, రిన్యూవల్స్ జరుగుతూనే ఉంటాయి, మనుషులు పుడుతూనే, ఇది నిరంతర ప్రాసెస్. ప్రొడక్షన్తో సంబంధం లేదుగా. సీజనల్ బిజినెస్ కూడా కాదు ఇది, వర్షాకాలంలో ఉంటుంది, ఎండాకాలంలో ఉండదు అన్నట్టు కూడా కాదు కదా. కాబట్టి ఎప్పటికి ఉండేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే తెలుసా మేడం, ఇన్సూరెన్స్లో ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు బిజినెస్. ఇప్పుడు సపోజ్ మీరు అంటున్నట్టు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా మంచి బిజినెస్ అంటున్నారు, ఓకే, ఒప్పుకుంటాను. కానీ మీరు ఎక్కడో విలేజ్లో ఉంటారు మేడం, మీకు ఒక తెలిసిన వాళ్ళు ఉంటారు, సరే ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, హైదరాబాద్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. ఇక్కడికి సైట్ విజిటింగ్ చేయించాలి, ప్లస్ లీగాలిటీ చెక్ చేయించుకోవాలి, కబ్జాల భయం, హైడ్రా భయం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అవగాహన ఉంటేనే ఆ బిజినెస్ చేయగలుగుతాం. కానీ ఇన్సూరెన్స్లో అవగాహన అవసరం లేదు. ఎవ్రీడే మనము వాళ్ళకి ఇంటి నుంచే మనము వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. ఫోన్ ద్వారా చెప్పేస్తే సరిపోతుంది అంటారు. ఎగ్జాక్ట్లీ అంతే. మనకు యాప్ ఉంటుంది టాటాలో, యాప్లోనే అన్నీ వచ్చేస్తాయి. అందుకోసమే ఇది ఇంకా ముఖ్యంగా మహిళలు చాలా చక్కగా చేసుకోవచ్చు మేడం. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కాదు, వర్క్ ఫ్రమ్ కిచెన్, ఇంట్లో చేసుకోవచ్చు. ఓకే, వంట వేసుకుంటూ. ఎందుకంటే ఎవ్రీడే మనము మార్నింగ్ ఏంటంటే జూమ్ మీటింగ్స్ ఉంటాయి, దాంట్లో ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇస్తాం, ప్లస్ స్కిల్స్, ఇవన్నీ కూడా మనము డైలీ మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ 90 days ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. కాబట్టి అన్ని బిజినెస్ల కన్నా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అనేది, ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది ది బెస్ట్ అని చెప్తాను. ఓకే, 90 days ట్రైనింగ్స్ అంటే జూమ్ మీటింగ్స్ నుంచే, అంటే మీరు డైరెక్ట్గా వచ్చి ఆఫీస్కి వచ్చి అటెండ్ అవ్వాల్సిన పని, వర్క్ ఫ్రమ్ కిచెన్. ఓకే, అంతే, ఇంకా బయటకు వెళ్ళే పనే లేదు. అన్ని యాప్లోనే, అన్ని ఆన్లైన్లోనే జరిగిపోతాయి. ఓకే, సో టోటల్ ట్రైనింగ్ అంతా అలాగే ఉంటుందంటారా, లేకపోతే ఒక స్పెసిఫిక్గా ఈ 90 days ట్రైనింగ్ మాత్రమే ఇలా ఉంటుంది? 90 days తర్వాత మంత్లీ ఒక మీటింగ్ అనేది మనకి హెడ్ ఆఫీస్లో ఉంటుంది. అది ఎందుకోసం అంటే లీడర్గా ప్రమోట్ అవుతారు. అప్పటి వరకు ఏంటంటే ఈ 90 daysలో ఇన్కమ్ సంపాదిస్తారు కదా, వాళ్ళు లీడర్గా ఎదుగుతారు. ఎదుగుతున్న క్రమంలో కొన్ని అప్డేట్స్ కంపెనీ నుంచి వస్తాయి కదా, అప్డేట్స్ అనేది మనము జూమ్ మీటింగ్లో చెప్పడం కుదరదు. ఎందుకంటే 1 day ట్రైనింగ్, 1 day మనము ప్రోగ్రామ్ ఉంటుంది, అది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది కాబట్టి జూమ్లో కుదరదు. కాబట్టి ఎవ్రీ మంత్ ట్రైనింగ్ అనేది మంత్లీ వన్స్ మనం హెడ్ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. ఓకే, ఓన్లీ 1 day మాత్రమే, జస్ట్ మంత్లీ వన్స్. సో మొత్తం మీద అంటే శిక్షణ అనేది ఎట్లా ఉంటుందంటారు? అంటే ఈ 90 days ట్రైనింగ్ అన్నారు, తర్వాత 1 day రావాల్సి ఉంటుందన్నారు, అంతేనా? శిక్షణ ఇంతే ఉంటుందా? అసలు ఏంటి, ఎలాంటి అర్హతలు ఉండాలంటారు? ఒక ఏజెంట్గా జాయిన్ అవ్వాలి అనుకున్న వారికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? తప్పకుండా మేడం ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th పాస్ అయి ఉండాలి, ప్లస్ వాళ్ళకి డిజైర్ ఉండాలి. ఒకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకు ముందు మనము ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు చాలా వచ్చారు, కానీ క్వాలిటీ వాళ్ళు రాలేదన్నమాట. అంటే వచ్చారు, ఎగ్జామ్ ఫీజు కూడా కట్టుకున్నారు, ఎగ్జామ్ పాస్ అయిపోయారు. అంటే దీంట్లో ఏంటంటే ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది మేడం. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్, ఐఐడి ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. పాస్ అయిన వాళ్ళకి మాత్రమే మనం ఈ ఆపర్చునిటీ ఇస్తాం. ఓకే, మొట్టమొదటి 10th class క్వాలిఫికేషన్ ఉండాలి, 10th పాస్ అవ్వాలి, ఆ తర్వాత ఒక ఎగ్జామ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎస్, ఆన్లైన్ ఫీజు కూడా ఉంటుంది 900, మనం ఆన్లైన్లో కట్టుకొని పాస్ అయిన తర్వాతనే మనం తీసుకుంటాము. దీంట్లో డిజైర్ ఉండాలి, ఫస్ట్ తపన ఉండాలి. ఇంతకుముందు మనం ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వచ్చారు, ఎగ్జామ్ కూడా పాస్ అయిపోయారు, కానీ మధ్యలో ఆగిపోయారు. అంటే మళ్ళీ ఇక్కడ ఈ బిజినెస్లోకి వద్దామని ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఏంటంటే
వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే రెండిట్లో ఇరుక్కుపోయారు మేడం. మనము దీంట్లో ఈ క్వాలిఫికేషన్తో పాటు ఇంకో 2 క్వాలిటీస్ కూడా పెట్టాము. ఎబో 30 ఏజ్ వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నాము. ఎందుకంటే బిలో 30 వాళ్ళు ఏమవుతుందంటే ఈఎంఐలోనే ఇరుక్కుపోతున్నారు, అమ్మాయితోనే ఇరుక్కుపోతున్నారు. ఏదో ఒకటి జరుగుతుంది. ఈఎంఐ అయినా ఉంటుంది, ఈఎంఐ లేదంటే ఆ అమ్మాయితోనే ఉంటారు. 30 ఏజ్లో 30+ మీరు రీసెర్చ్ బాగా చేశారు అసలు. అంటే ఇవన్నీ మనం ఎంత ప్రతి పర్సన్ని మనము ఉంటాం కదా, మనం ఇంటరాక్షన్లో ఉంటాం కదా, వాళ్ళతో ఉన్నప్పుడు మనకు వాళ్ళని స్టడీ చేస్తాం. అసలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది బాగా సెర్చ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ వాళ్ళ ద్వారా మనం తెలుసుకుంటాం. సో అబౌవ్ 30 అయితే కొంచెం సీరియస్నెస్ ఉంటుందని. వాళ్ళకి పెళ్ళై ఉంటుంది, 30 ఏజ్ వరకు వాళ్ళకి పెళ్ళై ఉంటుంది, బాధ్యతలు తెలుస్తాయి, ఫ్యామిలీ ఉంటుంది, ఇన్కమ్ సంపాదించాలనే తపన ఉంటుంది, అప్పుడు స్టార్ట్ అవుతుంది. అందుకోసం మనం ఇంతకుముందు ఏం చేశామంటే 20 ఎబో వాళ్ళని మనం పిలిచాము, వచ్చారు పోయారు సగం మంది. కానీ మనం ఇప్పటి నుంచి 10th క్వాలిఫికేషన్తో పాటు మనం ఏం చేస్తున్నామంటే పెళ్ళై ఉండాలి, ఇది కూడా పెట్టాము. ఇది కూడా పెట్టారా? నిజంగా సీరియస్ గా అంటే పెళ్లి కాని వాళ్ళకి అవకాశం లేదు ఇస్తాము, కానీ సక్సెస్ గా వేస్ట్, టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్, మన టైం వేస్ట్ కూడా కదా. అంటే జనరల్ గా కంపెనీ పాలసీ పెట్టింది అలా ఏం లేదు, అది మన పాలసీ. మీరు పెట్టుకున్న పాలసీ అంటే మహేష్ గారు అంతే కదా. ఇప్పుడు మనం సక్సెస్ చేయాలి, మనం సక్సెస్ చేయాలన్నప్పుడు అందరిని తీసుకొని సక్సెస్ చేయలేము, వాళ్ళకు కూడా తపన ఉండాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని కోటీశ్వరం చేయాలని నాకుంటే కాదు కదా, మీకు అవ్వాలనే తపన మీకు ఉండాలి, లేకపోతే నేనేం చేయగలుగుతాను. పాలసీ కంపెనీ పాలసీ కాకుండా ఒక్కొక్క ఏజెంట్ కూడా మీరు ఒక మేనేజర్ కూడా తన పాలసీ పెట్టుకోవచ్చు అంటారు. అంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ 100%. ఓకే, సో మీకు నచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు అప్లై చేయొచ్చు. అంతే. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఒకటే సక్సెస్ కావాలనే ఉద్దేశంతో ఉంటేనే రావాలి. మనం అదే చెప్తున్నాం కదా, డిజైర్ 10th క్వాలిఫికేషన్తో పాటు డిజైర్ తపన ఉండాలి. నేను డబ్బు సంపాదించాలనే తపన ఉండాలి, ఎథికల్గా, లీగల్గా, జెన్యూన్గా, విత్ ట్యాక్స్ పే, గవర్నమెంట్ ట్యాక్స్ కడుతూ మనం సంపాదించాలి. అలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే మనతో జర్నీ చేయాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ, అంటే పట్టుదలతో ట్రై చేస్తూ ఉండాలి, అంతే కదా. సో మహేష్ గారు, ముఖ్యంగా మీ ఐడి కింద ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది పని చేయొచ్చు అసలు ఒక ఐడి కింద? నా టీం 150 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎవ్రీ మంత్ 1 lakh 2 lakhs సంపాదించుకుంటున్నారు. ఓకే, 1 lakh వాళ్ళు ఎవ్రీ మంత్ కొంతమంది 1 lakh సంపాదిస్తున్నారు, కొంతమంది 2 lakhs కూడా సంపాదించుకుంటున్నారు. వాళ్ళు జస్ట్ 3 months నుంచి నాతో పాటు జర్నీ చేస్తున్న వాళ్ళే, 90 days లో వచ్చిన వాళ్ళే. 3 months నుంచి పనిచేస్తున్న వారు కూడా ₹1,00,000 సంపాదించుకుంటున్నారు చాలా మంది. అయితే ఇప్పుడు మనం ఏం చేసినామంటే మేడం, నేను ఒక విజన్ పెట్టుకున్నాను, 2030 కల్లా ఒక 10,000 మందిని కోటీశ్వరం తయారు చేయాలి. ఎందుకంటే ప్రీవియస్గా నేను రియల్ ఎస్టేట్ చేశాను, చాలా డబ్బు సంపాదించాను, సొంత ఇల్లు ఉంది, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 5 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, ఓకే, డబ్బు సంపాదించాం. ఇప్పుడు సమాజం కోసం ఏమైనా చేయాలి, 2030 కల్లా ఒక 10,000 మందిని కోటీశ్వరం తయారు చేసిపోతే చరిత్రలో నా పేరు రాయబడతానని నేను పనిచేస్తున్నాను. కాబట్టి 10,000 మందిని తయారు చేయాలన్నప్పుడు ఒక కాన్సెప్ట్ ఉండాలి మన దగ్గర, క్వాలిటీ పీపుల్ మనకు కావాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ 150 మెంబర్స్ సంపాదించుకుంటున్నారు, ఓకే, వాళ్ళకి ఎంపవర్మెంట్ ఇచ్చాము, డెలిగేషన్ చేసాము, వాళ్ళకి బాధ్యతలు ఇచ్చాము, వాళ్ళు చక్కగా సంపాదించుకుంటున్నారు, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తున్నాము. ఇప్పుడు మన విజన్ 2030కి 10,000 మందిని కోటీశ్వరం తయారు చేయాలనే సంకల్పం ఏదైతే ఉందో, దీంట్లో ఇప్పుడు ఏం చేశామంటే ప్రతి డిస్టిక్ నుంచి, ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి విలేజ్ నుంచి కూడా ప్రతి డిస్టిక్కి ఒక CEO గారిని నిర్ణయిస్తున్నాం మనం. డిస్టిక్ ఒక CEO గారు ఉంటారు, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక జనరల్ మేనేజర్ ఉంటారు, ప్రతి మండలానికి ఒక మేనేజర్ ఉంటారు, ప్రతి విలేజ్కి ఒక టీమ్ లీడర్ ఉంటారు. ఈ విధంగా మనము వీళ్ళందరికీ ఎంపవర్మెంట్ ఇచ్చి ఒక బిగ్ గ్రూప్, పెద్ద గ్రూప్గా మనం ఒక కాన్సెప్ట్ డిజైన్ చేశాం. అంటే 10,000 మందిని కోటీశ్వరం చేయాలంటే మనం ఏదో అనుకుంటే కాదు కదా, దానికి ఒక క్లారిటీ ఉండాలి, మన దగ్గర క్లారిటీ ఉండాలి. కాబట్టి ఇలా డిస్టిక్కి, కాన్స్టిట్యున్సీకి, మండలానికి, విలేజ్కి మనం ప్రతి ఒక్కరిని డివైడ్ చేసి మనం వాళ్ళకి ఇస్తాము, ట్రైనింగ్స్ ఇస్తాము. ప్లస్ వీళ్ళు సంపాదించుకోవాలంటే ఇప్పుడు మార్కెటింగ్లో పెద్ద టాస్క్ ఏంటంటే మేడం, ప్రతిసారి కొత్త వాళ్ళని కలవాలి, ప్రతిసారి కొత్త కస్టమర్ని వెతుకుంటూనే ఉండాలి. అది నిరంతర ప్రక్రియ, అది పెద్ద టాస్క్ మార్కెటింగ్లో. కానీ మనం ఇచ్చే దాంట్లో కస్టమర్లనే వాళ్ళకి ఇస్తాము, ఓకేనా. ఎందుకంటే మనకు చాలా కాల్స్ వస్తున్నాయి వీడియో ద్వారా. ఓకే, మీరే కస్టమర్స్ ని ఇస్తారు, మనమే ఇస్తాము. కానీ మేము ఇంత జాయిన్ అయితే కస్టమర్లు ఎత్తుకోవాల్సిన పని లేదు, అవసరమే లేదు. మనకు కేపబుల్ పర్సన్స్ కావాలి ఫస్ట్. ఓకే, వాళ్ళని కమ్యూనికేట్ చేసి చక్కగా వాళ్ళని ఒప్పించగలిగిన ఒక సామర్థ్యం ఉండాలంటే. సామర్థ్యం ఉన్న వ్యక్తుల కోసం మనము
వెతుకుతున్నాం ఇప్పుడు. అలాంటి వాళ్ళు మనకు కావాలి ఇప్పుడు. కాబట్టి కస్టమర్స్ గురించి మీరు మర్చిపోండి, మేము ఇస్తాం కస్టమర్స్ని. మీరు ఒక లీడర్గా తయారు కావాలి, మేము తయారు చేస్తాం. కాబట్టి మీరు ముందుకు రండి. మనం చెప్పాం కదా, కేపబుల్ ఉండాలి అంటే ఒక డిజైర్ ఉండాలి, ఒక డిజైర్, కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ ఇవన్నీ ఉండాలి. ఉన్న వాళ్ళకి మాత్రం ఇలా మనం ఈ బాధ్యతలు అప్పగించి ప్రతి మంత్ ప్రతి డే మనం ఎవ్రీడే మనకు ట్రైనింగ్ ఎలాగే ఉంటుంది కదా, జూమ్ మీటింగ్ లో మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. దాంట్లో ప్రోడక్ట్ నాలెడ్జ్ స్కిల్స్ నేర్పిస్తున్నాం ఎలాగో. దానికి తోడు వీళ్ళని లీడర్స్ గా మనము ఎదగడానికి మనం సపరేట్ ట్రైనింగ్స్ ఇస్తాం. ఓకే, ఎల్డిపి ట్రైనింగ్స్ కూడా మన దగ్గర ఉంటాయి. వీళ్ళు లీడర్ని ఎదిగిన తర్వాత మనము వీళ్ళకి మనం టీమ్స్ ఇస్తాం. కాబట్టి మనం ఫస్ట్ మనం వీళ్ళని తయారు చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే డిజైర్ ఉన్న పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మనకి కావాలి. ఓకే, ఇప్పుడు ఒక ఏజెంట్గా జాయిన్ అయిన తర్వాత ఎన్ని పాలసీస్ మంత్లీ చేయించాల్సి ఉంటుందంటారు? అంటే దీంట్లో ఒకటి మేడం, అదే మనము వేరే బిజినెస్కి దీంట్లో మనం అదే చెప్తున్నాము. ఇక్కడ నో బాసులు లేరు, టైం లిమిట్ లేదు, టార్గెట్స్ లేవు. ఇది మన ఓన్ బిజినెస్. మీరు సొంత బిజినెస్ పెట్టినప్పుడు మీకు మీరే ఒక టార్గెట్ పెట్టుకుంటారు. అంటే పాలసీ చేయిస్తే బెనిఫిట్ కాకుండా ఖచ్చితంగా ఇన్ని పాలసీస్ చేయించాలి అనే రూల్స్ అలాంటివి ఏమి ఉండవు. టార్గెట్స్ అసలు ఉండవు మన దగ్గర. మనకు కావాల్సింది ఏంటంటే మన పెద్ద గ్రూప్, దీంట్లో ప్రతి డైలీ మనకు కాల్స్ వస్తున్నాయి. వాళ్ళని ఎంపవర్ చేయాలి. మనము ఎంపవర్ చేసిన తర్వాత వాళ్ళని లీడర్గా తయారు చేస్తే వాళ్ళ నుంచి మనకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే మేడం, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అని ఉంటుంది. ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాలి ఏంటంటే, వారన్ బఫెట్ ది మోస్ట్ లెజెండరీ లీడర్. వారన్ బఫెట్ ఏం చెప్తాడంటే, మనము ఎప్పుడైతే నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని నువ్వు కనుక్కొనలేదు అంటే బ్రతికున్నంత కాలం పనిచేస్తూనే ఉండాలి అంటారు. అవునా? అంటే పడుకున్నప్పుడు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఏంటంటే ఇదే అనమాట, ప్యాసివ్ ఇన్కమ్. అంటే ఇప్పుడు మీరు చెప్పిందే నాకు ఒక అబ్దుల్ కలాం ఒక కొటేషన్ గుర్తొస్తుంది. నిద్రపోయేటప్పుడు వచ్చేవి కళలు కాదు, నిద్ర పోనివ్వకుండా ఉండేవే కళలు అని చెప్పేసి, కనేవే కళలు అని. అలాంటి ఏంటంటే నిద్రపోతున్నప్పుడు కూడా మనకు డబ్బు రావాలంటే ఇలాంటి ప్యాసివ్ ఇన్కమ్ సిస్టంలో మనం ఉండాలి. మనము బ్యాంకాకులు ఎంజాయ్ చేసినా మన అకౌంట్లో ఇక్కడ పైసలు పడాలి అంటే బిజినెస్ జరుగుతూనే ఉండాలి. అంటే ఇనిషియల్గా మనం కొంచెం వర్క్ చేస్తాం మేడం, అంతే. తర్వాత 90 days తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది మనకి. ఎవ్రీ మంత్ 2 lakhs ఎబోనే మనకి ఇన్కమ్స్ వస్తుంటాయి. ఇనిషియల్ గానే యాక్టివ్ ఇన్కమ్ కోసం కష్టపడాలంటే జస్ట్ 90 days యాక్టివ్ ఇన్కమ్ కోసం మనం పని చేస్తాం. 90 days తర్వాత మనం ఇచ్చే ట్రైనింగ్, మనం ఇచ్చే టీము, అర్థమైందా? దాని తర్వాత లైన్ లో పడిపోయిందంటే ఇంకా ట్రైన్ లాగా వెళ్ళిపోతుంది అంతే. ఆ నెట్వర్క్ బిజినెస్, ఇది నెట్వర్క్ మోడల్ బిజినెస్. నీ నెట్వర్కే ఇక్కడ నెట్వర్క్, నీకు ఎంత నెట్వర్క్ ఉంది ఇక్కడ అన్ని డబ్బులు వచ్చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ నెట్వర్క్ కూడా మనమే ఇస్తున్నాం కదా. కాబట్టి వాళ్ళు ఇక్కడ పని చేయాల్సింది జస్ట్ 10%. 90% వర్క్ మనమే చేస్తున్నాం. జస్ట్ ఈ సిస్టంలో వాళ్ళు ఉండడమే. ఓకే, అంటే ఒక పాలసీ చేయించినప్పుడు ఎంత పర్సెంట్ బెనిఫిట్ వస్తుంది అంటారు? ఎస్ మేడం, ఇది యాక్చువల్గా ఎవరు చెప్పరు మేడం, కానీ మనం చెప్తున్నాం ఏంటంటే ఒక పాలసీ మీద 50% కమిషన్ వస్తుంది మేడం. ఇది ఎవరు చెప్పరు. వేరే కంపెనీల్లో కూడా ఓన్లీ ఎక్సెప్ట్ టాటాలో తప్ప ఎక్కడ కూడా 10-15% తప్ప 50%, 50% కమిషన్ ఎక్కడ ఇవ్వరు. 20% ఇస్తారు. ఈవెన్ హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంక్స్ అయినా కూడా అంతే, కానీ 50% అంటున్నారు. 50% కమిషన్ ఇది చెప్పరు. ఇది ఏంటంటే మేడం, ఇది మనమే చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు బతకాలి మేడం, వాళ్ళు సంపాదించుకోవాలి డబ్బు ఫస్ట్. బయట ఫాల్ట్గా మనకు వస్తుంది ఎలాగో. ఇప్పుడు మీరు నా మంచి కోరారనుకోండి, మీకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఏంటంటే దీంట్లో మంచి ఇన్కమ్స్ ఉంటాయి, అవి ఎవరు చెప్పరు. అందరూ చాలా వరకు ఏంటంటే పాలసీలు అమ్మడం గురించే ప్రయత్నం చేస్తారు, అంతేగాని వీళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశం చాలా తక్కువ మందికి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగంలో మామూలుగా 50% బెనిఫిట్ ఇస్తే వచ్చే లాభం ఏంటి ఉంటుంది మేడం? ఇప్పుడు ఫర్ సపోజ్ 50% ఈ ఒక పాలసీ మీద ఇస్తారు మేడం, నెక్స్ట్ రిన్యువల్ మీద అంత ఇయ్యరు కదా. నెక్స్ట్ రిన్యువల్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లుంటుందంటే ఒక కస్టమర్ 1 year కట్టి ఊరుకోరు కదా, 10-12 years కడతారు. అంటే వాళ్ళకి మంచి రిటర్న్స్ రావాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లుంటుంది, కేవలం ఓన్లీ ఫస్ట్ ప్రీమియం మీద మాత్రమే 50%, రిన్యువల్స్ మీద 5%. ఓకే, అప్పుడు కష్టపడేది ఏమి ఉండదు కదా మేడం. ఇప్పుడు ఫస్ట్ 5% అనేది పాసివ్ ఇన్కమ్ అంటారు, అంతే కదా. ఇప్పుడు దీంట్లో ఇంకా బాగా అద్భుతంగా మీకు వివరించాలంటే ఒకటి చెప్తాను. మన దాంట్లో ఒక బెనిఫిట్ చెప్తాను. ఏంటంటే సపోజ్ మీరే టాటాలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎవ్రీ ఇయర్ 1 lakh మేడం. ఆ విధంగా మీరు 12 years కట్టుకోవాలి, 12 lakhs పే చేస్తారు. దీంట్లో 3 బెనిఫిట్లు ఉన్నాయి. మళ్ళీ
రిస్క్ అయితే 50 lakhs వస్తుంది, హాస్పిటలైజ్ అయినప్పుడు 20 lakhs వస్తుంది, ప్లస్ రిటర్న్స్ 3 times వస్తుంది. అంటే మీరు 12 years కట్టుకోవాలి, 12 lakhs కడతారు. 12 lakhs కడతాం. ఓకేనా? దీంట్లో మనకు హెల్త్ బెనిఫిట్ ఇచ్చాము, రిస్క్ బెనిఫిట్ ఇచ్చాము, ప్లస్ రిటర్న్స్ కూడా ఇచ్చాము. ఓకే, 3 includes. 3 ఒకటే దాంట్లో ఇచ్చాము. మీకు 12 లక్షలు కడితే 50 లక్షలు వస్తుంది మేడం. 15వ సంవత్సరంలో మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే అంటే 12 లక్షలకు 50 లక్షలు అంటే మంచి రిటర్న్సే కదా. ఓకేనా? 100% మంచి రిటర్న్స్ మీకు. ఓకేనా? అయితే దీంట్లో 12 సంవత్సరాలు 12 లక్షలు కడితే 15వ సంవత్సరంలో 50 లక్షలు వస్తుంది మీకు విత్డ్రా. ఓకే, ఓకేనా? ఇది బాగుంది, ఇది మీ బెనిఫిట్. మరి మీకు నేను సజెస్ట్ చేశాను కదా ఒక అడ్వైజర్గా, అందుకోసం ఫస్ట్ మీరు కట్టే ప్రీమియంలో 50% వస్తుంది, అంటే 50,000 నాకు వస్తుంది. ప్లస్ రిన్యూవల్స్ మీద 5% అంటే ఎంత మేడం? 5,000 అంతే కదా. ఇంకొక 50,000 అంటే మీ పాలసీ మీద ఒక ₹1,00,000 బెనిఫిట్ వస్తుంది నాకు. మీరు 12 lakhs అక్కడ పే చేస్తే నాకు ఒక ₹1,00,000 వస్తుంది, కానీ మీకు 50 లక్షల బెనిఫిట్ వచ్చింది. అంటే ఎక్కువ బెనిఫిట్ అయితే మీకు వస్తుంది, కానీ ఆ బెనిఫిట్ ఉంది అని చూపించింది నేనే కదా. మరి నాకు కూడా బెనిఫిట్ ఉండాలి కదా. ఈ బెనిఫిట్ ఎవరు చెప్పరు. ఇట్లా ఏంటంటే మేడం, ఇప్పుడు నేనున్నాను, ఈ నెలలో ఒక 10 పాలసీలు చేయించాను అనుకోండి, 10 50 5 లక్షల ఇన్కమ్ నా ఇన్కమ్. ఒక 10 పాలసీలు అమ్ముకుంటే ఓకేనా? అట్లా ఈ సంవత్సరం 12 నెలలు కూడా జస్ట్ 10 పాలసీలు అమ్ముకున్నాను అనుకోండి, నా ఇన్కమ్ ఎంత అవుతుంది? 60 లక్షలు అవుతుంది. సంవత్సరంలోనే 60 లక్షల ఇన్కమ్ వచ్చింది. ప్లస్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకో 11 సంవత్సరాలు నేను పని చేయను. ఎందుకంటే మీకు 50 లక్షలు వస్తున్నప్పుడు మీరు కూడా ఎవ్రీ ఇయర్ ప్రీమియం మీరు కట్టుకుంటూనే పోతారు, నేను చెప్పకుండా. అవును, ఓకేనా? అంటే నాకు ఈ కస్టమర్ 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీ ఇయర్ వాళ్ళు రిన్యూవల్ చేసుకుంటూనే పోతారు. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకు టాటా నుంచే మెసేజ్ వెళ్ళిపోతుంది, 10 days బిఫోర్ మెసేజ్ వెళ్ళిపోతుంది, మీ రిన్యూవల్ టైం ఇది, మీరు పే చేసుకోండి అని. మీరు ప్రిపేర్ అయ్యి కట్టుకుంటారు. ఓకేనా? ఈ 10 మంది నెక్స్ట్ ఇయర్ నాకు రిన్యూవల్స్ మీద మళ్ళీ ప్రతి ఒక్కరి నుంచి 5,000 వస్తుంది. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా 50,000 వస్తుంది నాకు. అట్లా ఎప్పటి వరకు? ఇంకో 11 సంవత్సరాలు వస్తుంది నాకు. నేను ఇక్కడ ఏమైనా పని చేసినా మీకు ఒకసారే కట్టించిన. ఓకేనా? అట్లా నా ఇన్కమ్ ఒక సంవత్సరం పని చేస్తే 60 లక్షలు వచ్చింది. ప్లస్ నేను ఈ 11 సంవత్సరాలు పడుకున్నా కానీ ప్రతి నెల 50,000. హ్యాపీ కదా? సంవత్సరం పని చేస్తే 11 సంవత్సరాలు ఇంత మంచి ఇన్కమ్స్. ఓన్లీ అది కూడా ప్రాక్టికల్ గా వెళ్ళి పని చేయకుండా, ఆఫీస్ వర్క్ అని ఏం లేకుండా, అవర్స్ స్పెండ్ చేయకుండా. అందుకోసమే ది బెస్ట్ ఇండస్ట్రీ, ది బెస్ట్ ఏదైనా ఉందంటే అది ఇన్సూరెన్స్ సెక్టార్ మాత్రం. అయితే ఇప్పుడు మీరు చాలా బాగా చెప్పారు ది బెస్ట్ అని చెప్పేసి, మీరు చెప్తున్న దాన్ని బట్టి కూడా అర్థమవుతుంది. కానీ ఒక ఏజెంట్గా జాయిన్ అయినప్పుడు వాళ్ళు పాలసీస్ కట్టించడంలో ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు? సక్సెస్ రేట్ ఎట్లుంటుందండి మేడం? ఇప్పుడు మీరు ఉన్నారు మేడం, మహా అయితే ఒక 10 పాలసీలు అమ్మగలుగుతారు మీ సర్కిల్లో, దాని తర్వాత ఏం లేదు, అంతే కదా. అందుకోసం మనం ఏం చేశామంటే జస్ట్ మన దగ్గర వచ్చిన తర్వాత 2 lakhs బిజినెస్ చేస్తే చాలు, మనం లీడర్ గా ప్రమోట్ చేస్తాం వాళ్ళని. 2 lakhs అంటే 2 పాలసీస్, జస్ట్ 2 పాలసీస్ చేస్తే వాళ్ళ కమిషన్ ఎలాగో వస్తుంది. ఓకేనా? తర్వాత లీడర్ గా ప్రమోట్ చేస్తాం కదా, 2 పాలసీస్ మీదనే చాలా నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి. ఓకేనా? మీకు లీడర్ గా ప్రమోట్ చేసిన తర్వాత మీకు టీం ఇస్తాము. మీరు ఎంతమందిని హ్యాండిల్ చేయగలిగితే అంత టీంని ఇస్తాం. మీ డిస్టిక్లో మీరున్న ప్రాంతంలోనే మీ నియర్ బై 20 kilometers రేడియస్లో 10 మంది అంటే 10 మందిని ఇస్తాము, 20 members అంటే 20 customers మీకు ఇస్తాము. వాళ్ళతో పాలసీస్ చేయించారనుకోండి, వాళ్ళతో పాలసీస్ చేయించాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళని మీరు జాయిన్ చేయించుకున్నా, మీకు అసోసియేట్గా చేయించుకున్నా చాలు. అంటే ఆ టీం నుంచి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, అదే పాసివ్ ఇన్కమ్. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మీరున్నారు, మీరు లీడర్గా ప్రమోట్ అయ్యారు, మీ కింద ఒక 10 మంది ఉన్నారు మేడం, మీరు వాళ్ళకి ట్రైన్ చేశారు అంతే. వాళ్ళు పాలసీస్ అమ్మారు ఒక 10 మంది, అయితే వాళ్ళకి 50% వెళ్ళిపోతుంది కదా. వాళ్ళకి వెళ్ళిపోయే దాంట్లోంచి కాకుండా ప్రతి పర్సన్ నుంచి 10% వస్తుంది. అంటే ప్రతి ఒక్కరి నుంచి 10,000 వస్తుంది. ఈ 10 మంది నుంచి 10,000 అంటే ₹1,00,000 మీకు కూడా వచ్చింది కదా. జస్ట్ మీరు నేర్పించినందుకే ₹1,00,000 10 మందికే. 20 మందిని పెట్టుకుంటే ఓన్లీ 2 పాలసీస్ తో, జస్ట్ మీరు 2 పాలసీస్ తో మీరు 2 lakhs బిజినెస్ తో లీడర్ గా ప్రమోట్ చేస్తాము. ఆ 2 lakhs కూడా ఎందుకు పెట్టాము అంటే మనకి వాళ్ళ ఆ 2 lakhs బిజినెస్ తో నాలెడ్జ్, స్కిల్స్ నేర్చుకుంటారు, సిస్టమ్ నేర్చుకుంటారు, టాటా అంటే ఏంటి, ఇన్సూరెన్స్ ఏంటి, ఇవన్నీ దీంట్లో కెరియర్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ నేర్చుకోవడం కోసం మనం 2 lakhs బిజినెస్ పెట్టాం. నిజంగా ఒక అద్భుతమైన అవకాశం.
కొంచెం మీరు అన్నట్టుగా కొంచెం యాక్టివ్గా ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి కాస్త నాలెడ్జ్ ఎదుటి వాళ్ళని కాస్త ఒప్పించగలిగిన, నిజంగా ఒప్పించడం అంటే ఇది వాళ్ళ బెనిఫిట్ కోసమే. అంతే కదా. ఎస్. సో బాగుంటుంది. అయితే ఇప్పుడు మీరు మీ కింద 150 మంది పనిచేస్తున్నారని చెప్పారు కదా, వాళ్ళు పాలసీస్ ఎలా చేస్తున్నారు ఏంటి, ఎట్లా ఉంది మీ బిజినెస్, ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుంది మేడం. అందుకోసమే మనం ఏం చేశామంటే ఇంతకుముందు మన నెట్వర్క్ పెంచి ఉన్నాము ఓకే, కానీ ఇప్పుడు పెరిగిపోతున్నప్పుడు మనము అందుకోసం మనం ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం. ఎందుకంటే వీళ్ళు సంపాదించుకుంటున్నారు ఓకే, వీళ్ళు నెట్వర్క్ పెంచుకుంటున్నారు, వీళ్ళు లీడర్స్ ఎదిగారు, వీళ్ళకు మనము ట్రైనింగ్ ఎలాగో ఇస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే మనం అందుకోసమే ఈ కాన్సెప్ట్ పెట్టింది ఏంటంటే ఎవ్రీ డిస్టిక్ అని చెప్తున్నాం కదా, డిస్టిక్కి ప్రతి కాన్స్టిట్యున్సీకి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కనే అంటే ఎంతమందిని హ్యాండిల్ చేయగలను, ఎంతమందికి నేను ట్రైన్ చేయగలుగుతాను? మా అయితే 10, 20, 50 మంది. కానీ ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే 33 జిల్లాలు, ఆంధ్రాలో చూసుకుంటే 26 జిల్లాలు. ఇదంతా నేను ఒక్కని కాదు కదా, పాసిబుల్ కాదు, ఎవరితో కూడా పాసిబుల్ కాదు. కాబట్టి మనం ఏంటంటే ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ మనము డెలిగేట్ చేసి ఎంపవర్మెంట్ ఇచ్చి బాధ్యతలు ఇచ్చి మనం ట్రైన్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ పెరుగుతున్న క్రమంలో ఈ కాల్స్ మనం మాట్లాడలేకనే కదా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. మనం లీడర్స్ని తయారు చేస్తుంది అందుకోసమే, ఓకేనా? ఇప్పుడు మనము లీడర్స్ని తయారు చేస్తున్నాం ఎందుకంటే మనం ఈ ఫ్లోటింగ్ తట్టుకోలేకనే కదా. కాబట్టి ఏ డిస్టిక్ వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు నియర్ బై ఉంటారు, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళకి ఫోన్ చేస్తారు, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తారు, బిజినెస్ పెరిగిపోతుంది. దానివల్ల మీకు బిజినెస్ బెనిఫిట్స్ డెఫినెట్గా ఉంటుంది. ఇది అందుకోసమే కదా. ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా, మీరు లీడర్గా ఎదిగిన తర్వాత ప్రతి ఒక్కరి నుంచి 10% వస్తుంది కదా, వాళ్ళ ద్వారా నాకు కూడా ఒక 5% వస్తుంది, నాకు కూడా వస్తుంది. నేనేం చేసేది లేదు, మీకు లీడర్గా నేను లీడర్ని తయారు చేశాను, నేను దానికోసమే నాకు ఇన్కమ్ వస్తుంది. సో స్టెప్ బై స్టెప్ అందరికీ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే ఏజెంట్స్గా జాయిన్ అవుతారో వాళ్ళు ఫ్రీగా పాలసీ ఏమన్నా ఇస్తారా టాటా నుంచి? అంటే ప్రీమియం కట్టకుండా పాలసీస్ ఏమైనా ఉంటాయా? అట్లాంటి అదనపు బెనిఫిట్స్ ఉంటాయా పాలసీ పరంగా? ఉంటుంది. ఒకటి ఏంటంటే కంపెనీ పరంగా మనకు టాటాలో ఏంటంటే మనం యాజ్ ఏ దీంట్లో మనము అడ్వైజర్గా ఉంటాం కదా, ప్రతి ఒక్కరికి 10 lakhs వర్త్ రిస్క్ కవరేజ్ ఉంటుంది మేడం. ఎందుకంటే కొంచెం మార్కెటింగ్ చేస్తున్న క్రమంలో మనమే ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్ముతున్నప్పుడు కంపెనీ మనకంటూ ఒక ఫ్రీగా 10 lakhs వర్త్ మనకి ఒక పాలసీ అనేది ఫ్రీకి ఇస్తుంది. ఇప్పుడు ఏదైతే మీరు 1 lakh 12 years కడితే ఆఫ్టర్ 50 వస్తుంది అంటారు, అట్లాంటి బెనిఫిట్స్ ఏమి ఉండవు. అలాంటి అంటే ఇక మన పర్సనల్ గా ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందే. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఇన్వెస్ట్మెంట్ మనకు ఓన్లీ కంపెనీ నుంచి 10 lakhs బెనిఫిట్ ఇది ఒకటి మాత్రమే ఉంటుంది. ఇది ఒకటి ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ టాటాలో ఇంకో అద్భుతమైన బెనిఫిట్ అంటే టాటా అంటేనే ట్రస్ట్ కదా ఒకటి. ఇంకొకటి ఏం చెప్తానంటే దీంట్లో మనము టాటాలో కనుక ఐడి తీసుకున్న తర్వాత 10 lakhs బెనిఫిట్ రిస్క్ బెనిఫిట్తో పాటు 3 generation వరకు బెనిఫిట్ ఉంటుంది మేడం. ఏ ఐడి ఫార్వర్డ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక దగ్గర జాబ్ చేస్తాము, 30 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఒక మంచి లెవెల్కి ఎదిగిపోతాం. ఒక డైరెక్టర్ లెవెల్లో ఒక కంపెనీలో కన్సిస్టెంట్గా 30 ఏళ్ళు పనిచేస్తే ఒక డైరెక్టర్ పొజిషన్కి వెళ్ళిపోతాం. ఓకే, బాగుంటుంది, సెట్ అయిపోతాం. కానీ నెక్స్ట్ మన పిల్లలు ఎదుగుతారు కదా, రిటైర్మెంట్ అయిపోతుంది 60 ఏళ్ళకి. మన అబ్బాయి మంచిగా చదువుకున్నాడు, మీరు రిటైర్మెంట్ అయిపోయారు, ఆ డైరెక్టర్ పొజిషన్ మీ అబ్బాయికి ఇస్తారా? ఇవ్వరు కదా. కానీ ఇక్కడ ఆ ఐడియా అనేది మీ అబ్బాయికి ఫార్వర్డ్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ ఒక 3 generations వరకు. ఇప్పుడు అంటే మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సిన పని అలాంటిది ఏం లేదు, ఉంటుంది. మీకు డైరెక్ట్ గా ఆ పొజిషన్ నుంచి వెళ్ళిపోతారు. ఎగ్జామ్ పాస్ అయిపోయింది, ఎగ్జామ్ ఎలాగో పాస్ అవుతారు కదా. ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్. అది సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఐఆర్డిఏ రోల్ చేస్తుంది కాబట్టి అది ఉంటుంది. కానీ ఇది నామినీ బెనిఫిట్ కదా, 3 generations వరకు ఈ టాటాలో ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా వేరే అదర్ కంపెనీస్ లో ఉండదు అంటారు అలా? ఇంకా అదర్ కంపెనీస్ లో ఉండదు కదా, ఓన్లీ టాటాలోనే 3 generation ఐడి బెనిఫిట్ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఇప్పుడు హెచ్డిఎఫ్సి కానీ ఎల్ఐసి ఉంది, తర్వాత ఎస్బీఐ ఉంది, యాక్సిస్ ఉంది, ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ పాలసీస్ని చాలా చక్కగా ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఇక్కడే మన టాటాలోనే ఎందుకని ప్రిఫర్ చేసుకోవాలి? ఎందుకంటే 100% క్లెయిమ్ రేషియో మేడం. ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, 100% క్లెయిమ్ రేషియో ఉన్నది టాటానే. ఓకే, కస్టమర్ కావాల్సిందే అది కదా క్లెయిమ్ రేషియో. ఇప్పుడు మనం కడతాం, ఓకే కస్టమర్ కడతారు, కానీ వాళ్ళకి ఎంతవరకు సెటిల్మెంట్ ఇస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్.
అవునా? అంటే సెటిల్మెంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా వేరే కంపెనీస్లో? కంపల్సరీ మేడం. మీరు అందుకోసం వేరే కంపెనీ చెక్ చేయండి, 93% ఉంటుంది. మన 100% క్లెయిమ్ రేషియో ఉంది. ఓకేనా? ఓకే. కాబట్టి టాటా ఇంకొకటి ఏంది, క్లెయిమ్ రేషియో 100%తో పాటు మనది నమ్మకమైన సంస్థ. ఫస్ట్ ఎథిక్స్ వాల్యూస్కి మనం ప్రాధాన్యత ఇస్తాము. ఓకేనా? అది కాబట్టి మనము టాటాలో అనేది తీసుకోవాలి. ఏదైనా మనం బిజినెస్ చేయాలన్నా, పాలసీ తీసుకోవాలన్నా ది బెస్ట్ టాటానే. ఓకేనా? దాంతో పాటు ఏంటంటే మేడం, ఈ ఇన్ని ఇన్సూరెన్స్ 24 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో ఓవరాల్గా. హైయెస్ట్ ఎండిఆర్టీని తయారు చేసిన కంపెనీ టాటా ఒకటే. హైయెస్ట్ ఎండిఆర్టీ. ఎండిఆర్టీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆస్కార్ అవార్డు అని ఇస్తారు. ఎంత రికగ్నిషన్, ఎంత గుర్తింపు, అంత గుర్తింపు ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఉంటుంది. ఎండిఆర్టీ అంటే $1 మిలియన్ రౌండ్ టేబుల్ అని ఉంటుంది. ఆ అవార్డు అంతమందిని అచీవ్ చేసింది ఓన్లీ టాటాలోనే. హైయెస్ట్. ఓకే. ప్రతి సంవత్సరం హైయెస్ట్ నెంబర్స్ని ఎండిఆర్టీ తయారు చేసింది అంటే టాటానే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని పాలసీస్ ఉన్నాయి మొత్తం టాటాలో? టాటాలో బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మేడం. ఏంటంటే టర్మ్ పాలసీస్ ఉన్నాయి, ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ఉన్నాయి, చిల్డ్రన్స్ మ్యారేజ్ కోసం ఉన్నాయి, పెన్షన్ ప్లాన్స్ ఉన్నాయి, మన రకరకాల 12 టైప్స్ ఉన్నాయి. ఒక మనిషికి కూడా 12 రకాలుగా ఇన్సూరెన్స్ అనేది అవసరపడుతుంది. ఏదో ఒక అవసరం అనేది ఉంటుంది. 12 రకాలుగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనం దీంట్లో. సో అయితే మనం బేసిక్గా ఇప్పుడు ఈరోజు రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మహేష్ గారు, ఎగ్జామినేషన్ ఏదో పాస్ అవ్వాలన్నారు కాబట్టి ఆ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, అసలు ఏముంటాయి దాంట్లో, అంటే ఎట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి అది కూడా తెలియాలి కదా? అది జనరల్ క్వశ్చన్ ఆన్సర్స్ శీర్ష గారు. ఏంటంటే మనం 10th పాస్ అయ్యామంటేనే దాంట్లో తెలుగు, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, సైన్స్ ఈ విధంగా ఏ విధంగా ఉంటాయో ఈ జనరల్ క్వశ్చన్ ఆన్సర్స్తో పాటు కొంత ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటి, ఓకేనా, ప్లస్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కొంత ముందుగానే అవగాహన కోసము వీళ్ళు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఆ ప్రిపరేషన్ కూడా మనం ఇస్తాము. ఓకే. ఆ ప్రిపరేషన్ ఎవరు ఇస్తారు? మేమే ఇస్తాము. ఆ ట్రైనింగ్, ఆ వీడియోస్ మా ఉన్నాయి కదా, వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు నచ్చింది బిజినెస్ చేయాలనుకుంటున్నారు, మనతో పాటు జర్నీ చేయాలనుకుంటున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కొన్ని ఉంటాయి. ఇదే మనం చెప్పాము కదా, 10th క్వాలిఫికేషన్ ప్లస్ పాన్ కార్డ్, ఆధార్ కార్డు ప్లస్ బ్యాంక్ డీటెయిల్స్. బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఎందుకు తీసుకుంటామంటే నామినీ బెనిఫిట్ ఒకటి ఉంది కదా, బ్యాంక్ డీటెయిల్స్ ప్లస్ మనకి బిజినెస్ చేస్తున్నప్పుడు మనకు టీడీఎస్ తర్వాత మనకు కమిషన్ వస్తుంది అన్నమాట. ఇక్కడ గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాం మనం ఇక్కడ. ఓకేనా? ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ బెనిఫిట్స్ కోసం మనం బ్యాంక్ డీటెయిల్స్ కూడా తీసుకుంటాము. దాంతో పాన్, ఆధార్ మనము ప్లస్ 10th కానీ ఇంటర్మీడియట్ కానీ మన మెమోస్ ప్లస్ ఈ ఒక ఫోటో, సిగ్నేచర్, ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం టాటాలో అప్లోడ్ చేసిన తర్వాత ఫీజు మనకు ఒక లింక్ వస్తుంది అన్నమాట టాటా నుంచి. ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది. 750 రూపీస్ ఫీజు ఉంటుంది. ట్రైనింగ్ ఫీజు 150 రూపీస్ ఉంటుంది. 900 అంతే. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళది 900. ఓకేనా? ఇది అయిన తర్వాత మనం ట్రైనింగ్స్ ఇస్తామన్నమాట. ఎప్పుడైతే మనం లాగిన్ చేసి వాళ్ళకు ఐడి పాస్వర్డ్ వస్తుంది అనమాట, ఇమీడియట్లీ ఐడి జనరేట్ అవుతుంది. ఆన్లైన్లోనే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ డీటెయిల్స్ మనకు పంపించగానే మనం లాగిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఐడి వెళ్ళిపోతుంది. ఆ ఐడి వెళ్ళిపోయిన తర్వాత మనం ట్రైనింగ్ ఇస్తాము. అంటే ఏ విధమైన క్వశ్చన్ ఆన్సర్స్ వస్తాయి, ఇక్కడ నుంచే వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్. సో ఆ ట్రైనింగ్ లో వాళ్ళు డెఫినెట్ గా పాస్ అయిపోతారు. 100%, 99%. 100 మెంబర్స్ రాశారంటే 99 మెంబర్స్ పాస్ అయిపోతారు. ఒక పర్సెంట్ మాత్రమే రిస్క్ అంతే. ఓకే. సో మొత్తం మీద ట్రైనింగ్ తర్వాత ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అంతే. ఓకే. ఆఫ్టర్ దట్ ఎగ్జామినేషన్ అయిపోయిన వెంటనే ఏం చేయాల్సి ఉంటుంది అంటారు ఒక ఏజెంట్? అప్పుడు ఏంటంటే మనం పాస్ అయిన తర్వాత పాస్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళ ఫోకస్ ఏంటంటే ఎలాగో మనకు డిజైర్ ఉన్న పీపులే వస్తారు ఇంట్లో. 100% మనము ఇంత చెప్తున్నాం కదా, ఓకే, వాళ్ళకి అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ మనం ముందే చెప్తున్నాం, డిజైర్ ఉన్న పీపుల్ వస్తారు, కానీ ఎంత సక్సెస్ అవుతారు అనేది వాళ్ళ పట్టుదల ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. మన సంకల్పం ఒకటి పెట్టుకున్నాం, 2030 కల్లా ఒక 10,000 మందిని మనం కోటీశ్వరులను తయారు చేయాలని. మీరు వచ్చారు, నేను అనుకుంటే కాదు కదా, మీరు అవ్వాలని మీకు కూడా ఉండాలి. కాబట్టి ఆ తపన మీలో ఉంటే మనం 100% ఇక్కడి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది కదా. కాబట్టి మనకి ఎవ్రీడే ట్రైనింగ్ ఉంది, నాలెడ్జ్, స్కిల్స్ నేర్పిస్తూనే ఉన్నాం. ఎలాగో ఇవన్నీ ఇక్కడ నుంచే మనం పెట్టాం కదా. ఏదైతే మనము 2 lakhs బిజినెస్ అయితే మనం ముందుగా చేయాలి, దాని తర్వాత లీడర్ గా ప్రమోట్ చేస్తాము. మీ డిస్టిక్ లోనే మీరు హెడ్ ఉంటారు. ఎవరైతే ముందుగా వస్తారో మీ డిస్టిక్ లో మీరు హెడ్ గా ఉంటారు, టీమ్ హెడ్ గా మీరు ఉంటారు. మంచి పొజిషన్, డైరెక్టర్ పొజిషన్ ఇస్తున్నాం.
సో హెడ్ ఆఫ్ ద మెంబర్ మీరు ఉంటారు మేనేజర్గా, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఉంటూ ఉంటారు. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి కావచ్చు, మిగిలిన కొన్ని కంపెనీస్ మంత్లీ ప్రీమియం, ఇయర్లీ ప్రీమియం అనేది చాలా ఎక్కువగా 2 lakhs అట్లా కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కేవలం 1 లక్ష రూపాయలు కడితేనే అంతే ఒక బెనిఫిట్, అంటే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిట్ అని చెప్పాలి. Yes. సో ఎందుకని అంత తక్కువ ఉండడానికి కూడా కారణం ఏంటంటారు? తక్కువ ఏం లేదు మేడం, రీజనబుల్. యాక్చువల్గా ఏంటంటే వేరే కంపెనీస్, చాలా కంపెనీస్ కూడా ఎందుకు ఎక్కువ ఉంటుందంటే టాటా దగ్గర నుంచి కొని వాళ్ళు అమ్ముకుంటారు మేడం పాలసీస్. వాళ్ళు ఛానల్ పార్ట్నర్స్ కి, మనకి టాటాకి వాళ్ళు ఛానల్ పార్ట్నర్స్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది మేడం, ఒక వాటర్ బాటిల్ నేను తయారు చేస్తున్నాను, నేను అమ్ముకుంటే ఒక రేటుకి అమ్ముకుంటాను. కానీ అదే మీరు కొనుక్కొని అమ్ముకుంటే రేటు పెరుగుతుంది కదా, ఓకేనా? మరి మీ దగ్గర కొనుక్కోవడం కంటే డైరెక్ట్ అదేదో టాటా దగ్గర కొనుక్కుంటే అయిపోతుంది కదా, తక్కువ రేటుకి వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక వాటర్ బాటిల్ ఉంది అనుకోండి, టాటా వాటర్ బాటిల్ ఉంది, టాటా దగ్గర కొనుక్కున్నారు అనుకోండి, ఒక వాటర్ బాటిల్ కాదు 10 రూపాయలు. మీరు తీసుకెళ్ళి మీరు అమ్మారనుకోండి, మీ దగ్గర 20 రూపాయలకు కొనుక్కోవాల్సి వస్తుంది అదే వాటర్ బాటిల్. ఎందుకంటే మీరు దీంట్లో బెనిఫిట్, మీ ట్రాన్స్పోర్టేషన్, మీ ఇదంతా మీరు చూసుకొని ప్రాఫిట్ చూసుకొనే కదా అమ్ముతారు. అంటే మీ దగ్గర ఎందుకు, మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు కదా, ఎందుకు ఎక్కువ వేరే కంపెనీస్ ఎక్కువ ప్రీమియం ఎక్కువ ఉంటుంది అంటే, మా దగ్గర అంటే 1 లక్షకి 2 లక్షలకి చాలా తేడా ఉంటుంది కదా. మరి అక్కడ వెళ్ళిపోయేసరికి పెరిగిపోతుంది. ఎందుకంటే ఇదంతా మీరు కొనుక్కొని అమ్ముకుంటారు, మీరు ప్రాఫిట్ చూసుకుంటారు కాబట్టి ఎక్కువ రేట్ పడుతుంది. అదే డైరెక్ట్ కొనుక్కుంటారు మా దగ్గర కాబట్టి తక్కువ రేట్ వస్తుంది. అట్లా రీజనబుల్ గా మనం ఇస్తాం. సో 1 lakh అనేది రీజనబుల్ అంటారు అసలు యాక్చువల్గా రీజనబుల్. సో అంటే ఇంకా 1 lakh అంటే తక్కువ కూడా ఉన్నాయి మేడం. అంటే దీంట్లో ఎట్లుంటుందంటే మేడం, ఏజ్ ప్రీమియమ్స్ మారుతుంటాయి. తక్కువ ఏజ్ వాళ్ళు అనుకోండి 50,000 కూడా రావచ్చు. అంటే తక్కువ ఏజ్ అంటే 25, 26 నుంచి 50,000, 40,000 కూడా వస్తుంది. ఇంకా 23, 24 ఏజ్ వాళ్ళకి 40,000 అంతే. మంచి బెనిఫిట్ రేట్, హై, తక్కువ ప్రీమియం, హై రిటర్న్స్ వస్తాయి అన్నమాట ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి. ఓకే, సో ఏజ్ని బట్టి కూడా కన్సిడర్ చేస్తారు, చేంజ్ అవుతుంది, ప్రీమియం కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు అంటే మహేష్ గారి కింద, మహేష్ గారి ఐడి కింద ఏజెంట్స్ పని చేయాలి అంటే అసలు ఏమేమి అర్హతలు ఉండాలి? ఇందాక చెప్పారు కదా, పెళ్లి కావాల్సి ఉంది, అలాగే పెళ్లి కాని వాళ్ళని తీసుకోరు. సో ఇంకా అట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th పాస్ అయి ఉండాలి ఒకటి. ఎంప్లాయీస్ అయినా ఓకే, జాబ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. తర్వాత హౌస్ వైఫ్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్, వీళ్ళందరూ అర్హులే. మనకేంటంటే తపన ఉన్న వాళ్ళు, డిజైర్, కేపబుల్ ఉన్న వాళ్ళు, డిజైర్ ఉన్న వాళ్ళు కావాలి ఇక్కడ. ఏంటి ఆ డిజైర్ కూడా అంటే డబ్బు సంపాదించాలి, ఎథికల్గా డబ్బు సంపాదించాలి అనే ఒక డిజైర్ ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి మనకి. అంటే మీ కింద పనిచేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే? బెనిఫిట్ అంటే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మేడం, మీరు ఇక్కడ జస్ట్ 2 lakhs వరకే బిజినెస్ చేస్తున్నారు కదా, దాని తర్వాత మీ దగ్గర నుంచే వర్క్ చేసుకోవడానికి మేము వర్క్ ఇస్తున్నాం. అంటే నాకేవైతే మనకు కస్టమర్స్ కాల్ చేస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్గా నేను పాలసీ అమ్మను, నాకు డైరెక్ట్గా అమ్ముకున్నా అనుకోండి 50% నాకే వస్తుంది. కానీ నేను మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్లోటింగ్. ఎందుకంటే మీరు మాట్లాడి క్లోజ్ చేశారనుకోండి, మీకు వస్తుంది, నాకు ఎంతో కొంత వస్తుంది. కానీ ఎంత 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 మందితో మాట్లాడగలుగుతాను? కాబట్టి మీకు ఒక 20 మందిని 50 మందిని ఇచ్చాను అనుకోండి, మీరు సంపాదించుకుంటారు, ఎంతో కొంత నాకు వస్తుంది. విన్ అండ్ విన్. సో అంతమంది కస్టమర్స్, అంతమంది క్లయింట్స్ కాల్ చేస్తూ ఉంటారండి? చాలా కాల్స్. హెచ్ఆర్స్, అదే మేము చెప్తున్నాం కదా, హెచ్ఆర్స్ బిజీ అయిపోతున్నారు, కాల్ మాట్లాడుతుంటేనే కాల్స్ వస్తున్నాయి. అందుకోసం మనం ఇంకోటి ఏం పెట్టామంటే, మీరు కాల్ చేయకండి దయచేసి, జస్ట్ మీరు మెసేజ్ చేయండి. మీ నేమ్, మీ ఏజ్, మీ క్వాలిఫికేషన్, మీ లొకేషన్ ఎక్కడ, మీరు ఏ ప్రాంతం వాళ్ళు మాకు తెలియాలి కదా. ఎందుకంటే మనకు చాలా వస్తున్నాయి. మీకు ఒక లీడర్గా ప్రమోట్ చేయాలంటే మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచో తెలియదు, మనం ఎట్లా వాళ్ళని ప్రమోట్ చేయగలుగుతాం? కాబట్టి మీరు ఏ ప్రాంతం వాళ్ళు, ఈ 4 డీటెయిల్స్ జస్ట్ ఏదైతే మనము నెంబర్ ఇస్తున్నామో ఇక్కడ, ఈ నెంబర్కి జస్ట్ మెసేజ్ చేస్తే చాలు, హెచ్ఆర్ వాళ్ళే కాల్ చేస్తారు. కాల్ చేసి డీటెయిల్స్ అన్ని చెప్తారు. ఓకేనా? జస్ట్ నేమ్, ఏజ్, క్వాలిఫికేషన్, లొకేషన్ మెసేజ్ చేస్తే చాలు, వితిన్ 24 hours లో హెచ్ఆర్ నుంచి కాల్ వస్తుంది. అసలు ఇన్సూరెన్స్ రంగం సంబంధించి ఒకసారి మాట్లాడుకుంటే, అంటే మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు, చాలా చక్కగా పనిచేస్తున్నారు, యాజ్ ఎ మేనేజర్గా ఎంతో మంది టీం నడిపిస్తున్నారు. అసలు ఎట్లా ఉందంటారు ఇన్సూరెన్స్ రంగం? అలాగే భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? ది బెస్ట్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అనేది ఎందుకు బెస్ట్ అంటాను అంటే, ఫస్ట్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే మేడం, తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ లాభాలు ఉన్నాయి దీంట్లో.
ప్లస్ దీంట్లో రిస్క్ బెనిఫిట్, హెల్త్ బెనిఫిట్, ప్లస్ ఇన్వెస్ట్మెంట్, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్లో ఉన్నాయి. చేసుకునే వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ ఉందంటే ఎక్కడి ప్రాంతం వాళ్ళైనా అక్కడి నుంచే చేసుకోవచ్చు, ఏ ప్రాంతం వాళ్ళైనా ఆ ప్రాంతం నుంచే చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఒక పాలిటిక్స్ మీద ఆధారపడలే, ఒక ప్రొడక్షన్ మీద ఆధారపడలే. జనాలు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది ప్రొటెక్షన్ సొల్యూషన్, ఇది ఆర్థిక భద్రత. కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరమే కదా, దీనికి ప్రొడక్షన్ అవసరం లేదు, ప్రోడక్ట్ కాదు కదా ఇది. ప్లస్ రియల్ ఎస్టేట్ లాగా మనకి ఈ పాలిటిక్స్తో సంబంధం లేని బిజినెస్. అంటే ఇంతకుముందు కరోనా తర్వాత అయితే మేడం ఏమో అనుకున్నాం, కానీ రియల్ ఎస్టేట్ అయితే చాలా అద్భుతంగా జరిగింది మేడం. కరోనా తర్వాత కూడా చాలా బిజినెస్ జరిగింది. ఇప్పుడు లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి బిజినెస్ జీరో. అంటే గవర్నమెంట్ మారగానే రియల్ ఎస్టేట్ ఏం లేదు ఇప్పుడు. అంటే చాలా కంపెనీస్ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డాయి. ఈ ఇన్సూరెన్స్ బిజినెస్ అలాంటి బిజినెస్ కాదు. ఇన్సూరెన్స్ దేని మీద ఆధారపడలే. ఇది మనుషులు పుడుతూనే ఉంటారు, ఇన్సూరెన్స్ చేసుకుంటూనే ఉంటారు, రెన్యువల్స్ జరుగుతూనే ఉంటాయి. ఇది నిరంతర సర్కిల్. 360 days కూడా బిజినెస్. ఇది ఒక సీజనల్ బిజినెస్ కాదు. కొన్ని బిజినెస్ వర్షం వస్తే ఆగిపోతాయి. ఇది అలాంటిది కూడా కాదుగా, ఎప్పుడు ఉంటుంది, ఇంటి నుంచే చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో టైం లిమిట్ లేదు, బాసులు లేరు. ప్లస్ మనకు ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి, చిన్న చిన్న అచీవ్మెంట్స్, చిన్న చిన్న ప్రీమియమ్స్. ఒక 1 lakh 2 lakhs బిజినెస్ చేస్తేనే మనకి ఫారెన్ ట్రిప్స్. ఇప్పుడు ఒక సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, 50,000 లక్ష రూపాయలు సంపాదించనియండి, కానీ కనీసం 30 ఏళ్ళ అతని జీవితంలో, ఇంకో 30 ఏళ్ళు జాబ్ చేసిన 60 ఏళ్ళ జీవితంలో కూడా కనీసం వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా తీసుకెళ్ళలేదు మేము చాలా మంది. కానీ ఇక్కడ జస్ట్ ఒక 2 lakhs బిజినెస్ చేశారనుకోండి, విత్ ఫ్యామిలీతో ఇంటర్నేషనల్ ట్రిప్ అచీవ్ చేయొచ్చు. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం. కాబట్టి ఇలాంటి బెనిఫిట్ అనేది ఇన్సూరెన్స్లో ఉన్నాయి. అయితే ఈ రంగంలో చాలా మంది ఇప్పటికే పనిచేస్తున్నారు, ఏజెంట్స్కి ఏం తక్కువ లేరు. ప్రతి చోట మీరు చెప్పిన ఈ బెనిఫిట్స్ ని చూసుకొనే చాలా మంది వర్క్ చేస్తున్నారు. ఐ థింక్ అయితే కొత్త వాళ్ళకి అవకాశాలు ఉంటాయంటారా? అయినా కూడా చాలా ఇన్సూరెన్స్ మన ఇండియాలో మేడం ఇప్పుడు చూసుకుంటే జస్ట్ 10% మాత్రమే ఇన్సూరెన్స్ కలిగి ఉన్నారు. 10% పీపుల్ మాత్రమే. ఇంకా 90% మనకు స్కోప్ ఉంది. ఓకే, 90% ఇంకా స్కోప్ ఉంది. అంటే ఎక్కువ స్కోప్ దీంట్లోనే ఉంది. అంటే అవగాహన లేదంటారు చాలా మందికి అవగాహన ఇప్పుడిప్పుడే పెరుగుతుంది కదా. కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ టైం మనం ఈ బిజినెస్ లో ఎంటర్ కావాలి. కానీ మనకు మంచి స్కోప్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే జనాలు పుడుతూనే ఉంటారు కదా, పెరుగుతూనే ఉంటుంది జనాభా. కాబట్టి ఇది ఎప్పటికీ ఉండే బిజినెసే. 90% స్కోప్ ఉన్న బిజినెస్ అంటే మేడం ఆషమాషి కాదు కదా. మన జనరేషన్ కాదు, 3-4 తరాలు కూడా మనము దీంట్లో చేసినా కానీ అయిపోదు ఈ బిజినెస్, ఇంకా ఉంటూనే ఉంటుంది. కాబట్టి మంచి స్కోప్ ఉంది ఇన్సూరెన్స్లో. సో మీరు చెప్పినట్టుగా కొంత స్కిల్స్ ఉంటే కనుక డెఫినెట్గా అచీవ్ చేయొచ్చు, డెఫినెట్గా ఒక మంచి పాలసీస్ చేయించవచ్చు, బెనిఫిట్స్ కూడా పొందొచ్చు అంటారు. అంటే ఇక్కడ మనము జస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం టాటా గురించి కొంచెం అవగాహన తెలుసుకొని ప్రీమియం ఎంత వస్తుంది, ఎంత బెస్ట్ కస్టమర్ బెనిఫిట్ ఎంత ఉంది, మన బెనిఫిట్ ఎంత ఉంది, ఈ 3 విషయాలు తెలుసుకుంటే చాలు. అంతే, పెద్దగా ఏం రాకెట్ సైన్స్ లేదు దీంట్లో. ఓకేనా? జస్ట్ ప్రీమియం ఎంత వస్తుంది ప్లస్ బెనిఫిట్ ఏముంది, మనకు వచ్చేది ఏముంది, ఈ 3 విషయాలు కూలంకషంగా తెలుసుకుంటే అంతే చాలు. ఇంకేముంది, స్కిల్స్ నాలెడ్జ్ దాని గురించే ఎవ్రీడే మనము మార్నింగ్ 9 to 10, ఈవినింగ్ 9 to 10 జూమ్ మీటింగ్స్ పెడుతున్నాం. ఇంట్లో నుంచే నేర్చుకోవచ్చు. చాలా మంది ఇప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళని వారు ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా ఒకటి ఒక అవకాశం చెయ్యాలనే తపన ఉంటుంది కదా, కానీ బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. బయటికి వెళ్ళే పరిస్థితి రకరకాల కారణాలతో బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఏముంది, ఏం బయటికి వెళ్ళే అవసరమే లేదు. జస్ట్ స్మార్ట్ మొబైల్ ఉంటే చాలు. మన దగ్గర ఒక యాప్ ఉంటుంది. యాప్ మనం మార్నింగ్ అదే ఇస్తున్నాం కదా, యాప్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, కస్టమర్ డీటెయిల్స్ ఎక్కడ ఎంటర్ చేయాలి, ప్రీమియం ఎక్కడ చూసుకోవాలి, వాళ్ళ బెనిఫిట్ ఎక్కడ ఉంది, ఇవే నేర్పిస్తున్నాం కదా. ఇది చెప్పడమే. నిజంగా మీరు అన్నట్టుగా హౌస్ వైఫ్స్ కి ఇది ఒక మంచి అవకాశం, అద్భుతమైన అవకాశం. ఎందుకంటే కాంటాక్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా పొదుపు గురించి లేడీస్ కే బాగా తెలుసు. వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ ఇంట్లో. అవును. సో ఆ కాంటాక్ట్స్, ఆ చైన్ లింక్ వల్ల చాలా మందిని చక్కగా చేయించవచ్చు. మీరు అన్నట్టుగా 2 పాలసీస్ చేస్తే లీడర్ అయిపోతారు కదా. ఇప్పుడు మీకు కరెక్ట్ పాయింట్ తీసుకొచ్చారు. ఇప్పుడు మన టీంలో 150 మంది ఉన్నారు కదా, 100 members లేడీసే.
హండ్రెడ్ మెంబర్స్ లేడీస్ 100 మెంబర్స్ లేడీసే ఉన్నారు. హౌస్ వైఫ్స్ వీళ్ళే ఉన్నారు. అసలు మామూలుగా డబ్బు సంపాదించడం అంటే చాలా కష్టం అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి మీరు ఇప్పుడు చెప్తుంటే తెలియక policies మేడం ఈ గురించి, ఆపర్చునిటీస్ బయట అవును, చెప్పరు కూడా. చాలా ఈజీగా చెప్పరు, ఎందుకంటే ఇంత బెనిఫిట్ ఉందన్న తర్వాత నేను ఒక్కనే సంపాదించుకోవాలనుకుంటారు కానీ ఎందుకు చెప్తారు? అందుకోసం మీరు చూడండి, ఇన్సూరెన్స్ కట్టండి అంటారు కానీ మీరు రండి, నాతో పాటు రండి, మీరు కొంత సంపాదించుకోవాలనే ఆపర్చునిటీ ఎవరు ఇవ్వరు. అంటే మీరు యాక్చువల్గా మీ థాట్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, అంటే కొంత బెనిఫిట్స్ కోసం, అదర్స్ బెనిఫిట్స్ కోసం మీరు ప్రయత్నం చేయాలని. అంటే టాటా గ్రూప్కి చాలా కరెక్ట్ ఫిట్ ఎంప్లాయీ మీరు. మహేష్ టాటా అని పిలవచ్చేమో. Yes, exactly. ఒకటి మేడం ఏంటంటే ఇంకొకటి, టాటా సంపాదించిన 66% లాభాల్లో సమాజానికే, స్వచ్ఛంద సేవలకే ఖర్చు పెడుతుంది. ఎస్. ఏ కంపెనీ ఖర్చు పెట్టదు మేడం. ఎవరు కూడా కమర్షియలే ఆలోచిస్తారు. కానీ ఓన్లీ ఎక్సెప్ట్ టాటా ఒకటే ఇంత లాభాల్లో 66% సమాజానికే ఇచ్చేస్తుంది. అంటే ఎంత నమ్మకమైన సంస్థ, ఎంత మనం, అందుకోసమే అంటారు కదా, మనం ఇస్తే మనకు వస్తుంది, మనం ఏమి ఇస్తే అది తిరిగి వస్తుంది. మనం డబ్బు ఇస్తున్నాం అనుకోండి, మనకు డబ్బే వస్తుంది కదా. కాబట్టి మనము ఇక్కడ డబ్బు సంపాదించుకునే అవకాశం మనం ఇస్తున్నాం కానీ మనకు డబ్బు వస్తుంది. మనం ఏది ఇస్తే అది తిరిగి మనకు వస్తుంది. అయితే మీరు చెప్పారు ఇందాక 90% స్కోప్ ఉంది, కేవలం ఇన్ని ఇన్సూరెన్సెస్ కంపెనీస్ పనిచేస్తున్నా కూడా ఓన్లీ 10% మాత్రమే ఇన్సూరెన్స్ కడుతున్నారు అని చెప్పి, అవగాహన లేదు అని చెప్పి. ఎందుకని పూర్తి విశ్వాసం లేకపోవడానికి అసలు ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు మహేష్? ఇంతవరకు అదే ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా ఓన్లీ ఏం చెప్పుకుంటూ వచ్చాయి అంటే టర్మ్ ప్లాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసాయి మేడం. అరే ఇన్సూరెన్స్ మీరు చనిపోతే ఫ్యామిలీకి వస్తుంది, ఫ్యామిలీ భద్రత అని మాత్రమే చెప్పుకుంటూ వచ్చారు. అది కాదు, అది ఓన్లీ 10% మాత్రమే. 90% వేరేది ఉంది. ఏంటి తెలుసా? ప్రొటెక్షన్ సొల్యూషన్. అందుకోసం చెప్తున్నాను కదా, మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, 12 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 50 లక్షలు బెనిఫిట్ ఉందంటే మీరు ల్యాండ్ మీద కూడా ఇన్వెస్ట్ చేయరు, దీని మీద ఇన్వెస్ట్ చేస్తారు. అవగాహన లేకపోవడమే అవగాహన చెప్పరు. అంటే ఒకటి, దీంట్లో ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో కొంచెం కమిషన్ తక్కువ ఉంటుంది అంతే, అందుకోసం చెప్పరు. 50% వచ్చే దాంట్లో 40% వస్తుంది. అందుకోసం 50% రావాలంటే ఎక్కువ టర్మ్ పాలసీ మీద, రిస్క్ పాలసీ మీదనే ఎక్కువ ఫోకస్ పెడతారు. కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటే దీంట్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఉన్నాయని అవగాహన కల్పిస్తున్నాము, కాబట్టి పెరిగిపోతుంది. మనం హైలైట్ చేస్తున్నాము, ఎక్కువ బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి. పిల్లల చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి ఉన్నాయి, పిల్లల పెళ్ళిళ్ళకు ఉన్నాయి, రిటైర్మెంట్ తర్వాత ఫండ్స్కి ఉన్నాయి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి, అన్ని బెనిఫిట్లు 12 రకాలుగా ఉన్నాయి. మీరు దేంట్లో అయినా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ అవగాహన అనేది తక్కువ మంది కల్పిస్తున్నారు. కాబట్టి మనము ఎవరినైతే రిక్రూట్ చేసుకుంటామో కొత్త వాళ్ళకి ఈ 90 days ట్రైనింగ్ అని చెప్పాను కదా, ఈ 90 days లో ఇదే నేర్పిస్తాం. ఫస్ట్ ఇన్ని ఆపర్చునిటీస్ మన దాంట్లో ఉన్నాయి, ఇది చెప్పండి జనాలకి అనే ట్రైనింగ్ ఇస్తున్నాం. అవును, చాలా మంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ ఖర్చు పెట్టడం కావచ్చు, ఎక్కడ సరిగ్గా పొదుపు చేయాలో తెలియని పరిస్థితి, ఆ తర్వాత బాధపడటం, అవసరానికి డబ్బులు అందక అనారోగ్యంతో బాధపడినప్పుడు కావచ్చు. ఇప్పటికీ చాలా మంది చదువుకున్న వాళ్ళలో కూడా ఈ శాతం ఎక్కువగా ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే చదువు లేని వాళ్ళనే కాదు, చదువుకున్న వాళ్ళు డబ్బుండి కూడా ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే హై రిటర్న్స్ వస్తాయని తెలియక కూడా అలా బ్యాంక్లో ఉంచుకుంటారు అంతే. అదంతా 6% 5% వస్తుంది అంతే, పెద్దగా రాదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే మేడం, మనతో జర్నీ చేసే వాళ్ళకి సంపదని సృష్టించేది కూడా నేర్పిస్తాం. మనం డబ్బుని సృష్టించడం, సంపాదించడం కాదు. డబ్బు సంపాదించడం 1000 కోట్లలో కూడా సంపాదించడం, కానీ సృష్టించడం అంటే అబండెన్స్, అనంతం, లెక్క పెట్టలేనంత డబ్బును సృష్టించడం నేర్పిస్తాం. అది ఏ విధంగా సృష్టించాలి డబ్బుని అనేది ట్రైనింగ్స్లో 90 days తర్వాత నేర్పిస్తాం. ఆ కాన్సెప్ట్ వేరుంటుంది, 1 day వర్క్షాప్ అనమాట. అది డబ్బుని సృష్టిస్తాం మనం, అది కూడా నేర్పిస్తాం మనం. సంపద సృష్టిస్తాం మనం, ఆ స్కిల్స్ నాలెడ్జ్ కూడా మన దగ్గర ఉంది. అది మనం 90 days తర్వాత మనం వాళ్ళకి నేర్పిస్తాం. సో ఓవరాల్గా ఎవరైతే కొంచెం డబ్బు అవసరాలకి తగినంతగా సంపాదించలేకపోతున్నారో, నిరుద్యోగంతో, ముఖ్యంగా ఎక్కడా ఉద్యోగం చేయకుండా నిరుద్యోగులుగా ఉన్నారో వారికి ఇది ఒక చక్కటి అవకాశం అంటారు. ఎగ్జాక్ట్లీ మేడం.